సాయికృష్ణ గల్లంతు కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ కేసులో సిఐకే కాదు ఏసీపీ, సిపి, డీజీపీలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. సాయికృష్ణ తల్లిని జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సిఐ నాగరాజు వేధిస్తున్నాడంటూ క్రాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆయన ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోందన్నారు. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మారడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా, నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. సాయికృష్ణను మే 9న పోలీసులు తీసుకెళ్లారన్నారు. తన కొడుకును చూపించాలని సాయికృష్ణ తల్లి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లేదని, నీ కొడుకుకు ఫోటోకు దండ వేసుకోమని ఆ తల్లికి సిఐ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడాన్ని బట్టే అతన్ని లాకప్ డెత్ చేశారన్న అనుమానాన్ని జగన్ వ్యక్తం చేశారు. సాయికృష్ణ తల్లితో సిఐ బేరసారాలు ఆడడాన్ని బట్టి చూస్తే లాకప్లో చంపేశారని నమ్మాల్సి వస్తుందన్నారు. బాధితులకు తాము అండగా నిలబడడంతో సిఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని జగన్ విమర్శించారు. పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కమిషనరేట్ కార్యాలయం అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని సాయికృష్ణ తప్పు చేసే కోర్టులు శిక్షిస్తాయి, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చంపేయడమేంటని జగన్ ప్రశ్నించారు. గత నెలలో 2 చనిపోయారని, ఆ 2 చావుకు సిఐ నాగరాజు కారకుడని ఆరోపించారు. సాయికృష్ణ శవాన్ని సైతం దొరకకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దుర్మార్గుడిని సీఎం చంద్రబాబు సస్పెండ్ చేసి వదిలేయటమేంటని ప్రశ్నించారు. 29వ తేదీలోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.